గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ పిలుపునిచ్చారు. బోయిన్పల్లి, ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల్లో రెండో ఫేజ్ ఎన్నికలు నిర్వహించనున్న సందర్భంగా ఇల్లంతకుంట జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని శనివారం ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్, జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులు రవికుమార్, ఎస్పీ తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడారు. బోయినపల్లి, ఇల్లంతకుంట, తంగలపల్లి మండలాల్లో ఈ నెల 14వ తేదీన ఆదివారం 77 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు 530 వార్డుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారని వివరించారు. 3 మండలాల్లో కలిపి మొత్తం ప్రిసైడింగ్ అధికారులు 910, ఓపీఓలు 1093 మంది విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. మూడో ఫేజ్ ఎన్నికలు ముగిసే వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంటుందని ఇన్ఛార్జి కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి గరిమా అగర్వాల్ తెలిపారు. మేడం మీకు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫేజ్ 2లో 3 మండలాలు బోయిన్పల్లి, ఇల్లంతకుంట మరియు తంగలపల్లి మండలాలు ఇవాళ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫేజ్లో 3 మండలాలను కలిపి 77 గ్రామాలు, 530 వార్డులలో ఎలక్షన్ జరుగుతూ ఉంటుంది. ఈ ఎలక్షన్ రిలేటెడ్ మేము దాదాపు 1930 పోలింగ్ పర్సనల్స్ మరియు 930 ప్లస్ పోలీస్ పర్సనల్స్ ఏర్పాటు చేశాము. అన్ని మండలాలు హెడ్ క్వార్టర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఫామ్ చేసి అక్కడ ఒక గ్రామంకి ఒక డెడికేటెడ్ స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్, ఇక్కడ 2 to 3 విలేజెస్ కలిపి ఒక జోనల్ ఆఫీసర్, జోన్లో ఉన్న రూట్లో కూడా డివైడ్ చేసి రూట్ ఆఫీసర్ కూడా ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న క్రిటికల్ కానీ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్లలో ప్రత్యేకంగా సెక్యూరిటీ బందోబస్తు కానీ మైక్రో అబ్జర్వర్ కానీ వెబ్ కాస్టింగ్ కూడా చేయడం జరిగింది. ఈరోజు నేను ఇల్లంతకుంట డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో విజిట్ అయింది. సో రేపు ఎలక్షన్ కోసం, ఓటింగ్ కోసం సెకండ్ ఫేజ్లో ఆల్రెడీ కంప్లీట్ బందోబస్తు డిప్లాయ్ అయింది. అరౌండ్ సెకండ్ ఫేజ్లో అరౌండ్ 700 ఫోర్స్ వీ హ్యావ్ డిప్లాయ్. అండ్ వీ విల్ ఆల్సో బ్రీఫ్ ప్రతి ఒక్క కానిస్టేబుల్, ప్రతి ఒక్క పర్సన్కి ఆల్రెడీ బ్రీఫింగ్ ఆల్సో వీ హ్యావ్ కండక్టెడ్. సో పోలీస్ నుంచి అందరి జనాలకి ఒక రిక్వెస్ట్ ఉంది, ఎనీ ప్రాబ్లం వస్తే, ఎనీ డౌట్ వస్తే పోలీస్కి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేట్ చేయండి, పోలీస్కి హెల్ప్ చేయండి. ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ ఆర్